నవ్యత గారు, ఏంటి డిఎస్సికి సంబంధించి ఈ స్పోర్ట్స్ కోటాలో ఎలా అన్యాయం జరిగింది? మీరు ఎక్కడి నుంచి అసలు ఫస్ట్? చిత్తూరు జిల్లా అంటే ఏ ప్రాంతం నుండి, ఏ నియోజకవర్గం? చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గం అండి మీది? ఏ ప్రాంతం? ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి మేడం. వినిపిస్తుందా సార్? యా, క్లియర్ మేడం, ప్లీజ్ చెప్పండి. సార్ నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. Yes. నేను మొన్న జరిగిన 2025 డిఎస్సి లో చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎస్ఏ ఇంగ్లీష్ అండ్ ఎస్ఏ సోషల్ కి నేను అప్లై చేశాను స్పోర్ట్స్ కోటాలో. సో మాకు వెరిఫికేషన్ రమ్మని చెప్పి మెసేజ్ కూడా వచ్చింది, కాల్ లెటర్ కూడా వచ్చింది, వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ వెరిఫికేషన్ లో కూడా నాకు అన్ని చేసి ఎటువంటి మార్క్స్ లేవని నాకు ఇది కూడా ఇచ్చారు సార్. మీరు చూస్తున్నట్టయితే ఇచ్చారు. అక్కడ వెరిఫికేషన్ అంతా క్లియర్ గా ఉంది, మీకు ఇంకో జాబ్ ఇవ్వచ్చు అని మాకు ఇది నోటిఫికేషన్ ఇది కూడా ఇచ్చారు సార్. ఫస్ట్ కాల్ లెటర్ ఇచ్చింది 1:1 అన్ని ఇచ్చిన తర్వాత ఒక ఉద్యోగానికి ఒక పోస్ట్ కి ఒకరిని పిలిచారు, ఒక అభ్యర్థిని పిలిచారు, అంతేనా? 1:5 పిలిచారు సార్. మీకు స్పోర్ట్స్ కోటాలో 1:5 పిలిచారు. అన్ని అయిపోయిన తర్వాత మేము ఉన్నది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో 3 పోస్టులు ఉంటే మేము వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ సార్. మాకు మెరిట్ లిస్ట్ లో నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నాను అనమాట. నాకు అక్కడ మెరిట్ లిస్ట్ లో కూడా ఎటువంటి రిమార్క్స్ లేవు, యువర్ క్వాలిఫైడ్ అని చెప్పి ప్రయారిటీ నెంబర్ 72 కూడా ఇవ్వడం జరిగింది. కానీ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో నా పేరు లేదు సార్. ఎక్కడో 5th ర్యాంక్ లో ఉన్న అమ్మాయికి జాబ్ ఇచ్చారు. ఆ అమ్మాయికి ఏంటంటే బ్యాకప్ లేదు, అప్లోడ్ చేసినప్పుడు చేసిన సర్టిఫికేట్స్ ఒకటి, వెరిఫికేషన్ తీసుకొచ్చిన సర్టిఫికేట్లు ఒకటి అని చెప్పి ట్యాప్ వాళ్ళే అందులో రిమార్క్స్ ఇచ్చేసారు, మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి కూడా ఇచ్చేసారు అనమాట. కానీ అటువంటి అమ్మాయికి పోస్ట్ ఇచ్చారు సార్. మేము శాప్ వాళ్ళని అడిగి అనుకోవడం జరిగింది, నాకు ఎందుకు సార్ ఇలా పోస్ట్ ఇవ్వలేదు, సెకండ్ ర్యాంక్ లో ఉన్న నాకు ఇవ్వకుండా 5th ర్యాంక్ లో ఉన్న అమ్మాయికి ఇచ్చారు అంటే, మీ సర్టిఫికేట్స్ ఫేక్ అండి, ఇట్లా ట్యాంపర్డ్ అయ్యాయి, మీవి చెల్లవు అని చెప్పారు. అలాంటప్పుడు నాకు ఎక్కడ ఎందులోనూ రిమార్క్స్ చూపించలేదు సార్. నావి ఫేక్ అయితే యూనివర్సిటీ ఇచ్చిన జెన్యూనిటీ సర్టిఫికేట్ లో కూడా నా పేరు ఉంది సార్, మీరు చూసినట్టయితే. 7th నవ్యత. మనం చాలా అమాయకంగా ఉంటామండి. ఇన్ని చదువులు చదివిన తర్వాత కూడా అతను మీ సర్టిఫికేట్స్ ఫేక్ అన్న తర్వాత కంప్లైంట్ ఇవ్వాల్సింది. యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ని ఫేక్ అన్న వాళ్ళు ఫేక్ అధికారులు వదిలిపెట్టకూడదు. చెప్పాలి సార్, నేను ఏ యూనివర్సిటీ నుంచి అయితే చదివి ఆడి సర్టిఫికేట్స్ తెచ్చుకున్నానో ఆ సదరు అమ్మాయి కూడా అదే యూనివర్సిటీ నుంచే సర్టిఫికేట్స్ తెచ్చుకునింది. అంటే నావి ఫేక్, అమ్మాయి ఫేక్ కాదా సార్? అది ఎలా కుదురుతుంది సార్? అందులో నాకు చూసుకుంటే నేను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆడాను అనమాట, బాల్ బ్యాడ్మింటన్. ఆ అమ్మాయి సౌత్ జోన్ యూనివర్సిటీ ఆడింది. ప్రయారిటీ ఎలా తీసుకున్నా నాకే ఇవ్వాలి సార్. ఓకే, ఆ అమ్మాయికి క్లియర్ గా ఇచ్చేసారు సార్ మెరిట్ లిస్ట్ లో, మీరు ఇలా అప్లోడ్ చేసినవి బ్యాకప్ లేదండి, మీకు జాబ్ ఇవ్వడం కుదరదు, యువర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చేసారు రిమార్క్స్ లో కూడా. కానీ బాల్ బ్యాడ్మింటన్ లో ఏ సర్టిఫికేట్లు మీకున్నాయి, ఏ లెవెల్స్ లో మీరు ఇది ఆడారండి? సార్ నేను ఇంటర్ కాలేజ్ గట్ట ఆడాను, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ 2 సార్లు ఆడాను సార్. ఓకే, దానికి సంబంధించిన ఫామ్ 3 కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది సార్. సో మీరు అడిగినప్పుడు మీది ఫేక్ సర్టిఫికేట్లు కాబట్టి రిజెక్ట్ అయ్యారని చెప్తున్నారా? అవును సార్, అది ఫేక్ అయితే యూనివర్సిటీ నాకు జెన్యూనిటీ సర్టిఫికేట్ అలా ఇచ్చింది సార్. కానీ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అది ఫేక్ అని చెప్పలేదు ఆ సమయంలో? వెరిఫికేషన్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉందని సర్టిఫికేట్ ఇచ్చారు మీకు? అవును సార్, పర్ఫెక్ట్ గా ఉందమ్మా, మేము అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఎటువంటి రిమార్క్స్ కూడా లేవని చెప్పారు సార్. సో జాబ్ గ్యారంటీ అని చెప్పారా? ఆ జాబ్ గ్యారంటీ వస్తుంది, ఎందుకంటే ఉన్నది 3 పోస్టులు, మీరు సెకండ్ ర్యాంక్ లో ఉన్నారు కాబట్టి మీకు రాకుండా పోయే ప్రసక్తి కూడా లేదని చెప్పారు సార్. తీరా చూస్తేనేమో నాకు ఇవ్వకుండా ఎక్కడో 5th ర్యాంక్ లో అసలు ప్రాపర్ సర్టిఫికేట్స్ కూడా లేని అమ్మాయికి ఇచ్చారనమాట. వాళ్ళేమో మీరు అడిగితే ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్, అసలు ఏమి రెస్పాన్స్ కూడా ఇవ్వరు. నెక్స్ట్ టైం చూస్తాము, ఈసారి అసలు ఏం జరిగిందో అసలు నో రెస్పాన్స్ సార్ వాళ్ళ దగ్గర నుంచి. ఇలా అయితే మేము ఎందుకు సార్ స్పోర్ట్స్ ఆడి కష్టపడి చదివి రాయడం? నేను టెట్ కూడా రాశాను సార్, టెట్ రాసి క్వాలిఫై అయిన తర్వాత నేను డిఎస్సికి అప్లై చేసుకున్నాను. ఓకే, రైట్. వాట్ నెక్స్ట్? ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మేము కోర్టులో కేసు వేసాం సార్, మాకు న్యాయం జరగాలి. లోకేష్ గారు దీని మీద నాకు సమాధానం ఇవ్వాలి.
ఆ అమ్మాయి నాకు ఇవ్వకుండా సెకండ్ క్లాస్ లో ఉన్న అమ్మాయికి ఇవ్వకుండా ఫిఫ్త్ క్లాస్ లో ఉన్న అమ్మాయికి ఎలా ఇచ్చారనే దానికి నాకు సమాధానం కావాలి సార్. మ్మ్. నాకు న్యాయం జరగాలి, ఎలా చేస్తారనేది వాళ్ళని అడిగితే నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా కూర్చున్నారు స్టాఫ్ ఆఫీస్ లో. రైట్, డైరెక్ట్ గా లోకేష్ At least గారిని, విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఇది ప్రాబ్లం అని చెప్పొచ్చు కదా మీరు. సార్ లోకేష్ గారిని ఒకసారి ఇక్కడ నారవారిపల్లికి వచ్చినప్పుడు మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సార్. సార్ ఏమో కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు మెసేజ్లు వచ్చాయి, ఇలా మీ డిఎస్సి లో ఇది ఉందన్నట్టు కదా చూద్దాం అనేసి. అన్ని మెసేజ్లు వచ్చాయి. మా డిఈఓ గారిని కూడా కలవడం జరిగింది, ఆర్జేడీ కూడా మేము ఇవ్వడం జరిగింది సార్. కానీ నాకు ఎటువంటి పరంగా నాకు న్యాయం జరగలేదు సార్. మ్మ్. మళ్ళీ పైగా నాకు మెసేజ్ ఏమైనా వచ్చిందంటే మీ సమస్య సాల్వ్ అయింది కదా అని వచ్చింది సార్. ఎక్కడ సాల్వ్ అయింది సార్? మ్మ్. నాకు సాల్వ్ అయితే నాకు జాబ్ ఇవ్వాలి కదా సార్. అవును, 16,000 పోస్టులతో డిఎస్సి అనగానే మీకు ఎలా అనిపించింది? డెఫినెట్ గా జాబ్ వస్తుందని అనిపించిందా ఆ సమయంలో? ఎలా కష్టపడి చదివారు అది చెప్పండి. సమయంలో నేను కష్టపడి చదివాను, కష్టపడి ఇంట్లో అసలు ఆడపిల్లని స్పోర్ట్స్ పంపించడం అంటే ఆ కాలంలో చాలా కష్టం సార్. కానీ ఇంట్లో ఒప్పించి మేము దూరం వెళ్ళి స్పోర్ట్స్ ఆడి సర్టిఫికేట్లు సంపాదించుకున్నా కూడా స్పోర్ట్స్ కోటాలో ఉన్న మాకు ఉద్యోగం వస్తుందని మేము చదివి రాసినా కూడా మాకు ఇవ్వకపోతే ఇంక మేము ఎందుకు సార్ స్పోర్ట్స్ ఆడడం? కానీ ఇచ్చారు కదా చాలా మంది. న్యాయమో లేదు. అదే స్పోర్ట్స్ కోటాలో 450 మంది దాకా ఉద్యోగాలు వచ్చాయి కదా సార్. అందులో సగం మంది ఫేకే ఉన్నారు సార్. అందులో ఉదాహరణకి నా కింద వచ్చిన అమ్మాయికే చెప్పుకోండి సార్. ఆ అమ్మాయికి అసలు ఎటువంటి ప్రాపర్ సర్టిఫికేట్స్ లేవు. ఉన్నా కూడా అందులో సర్టిఫికేట్స్ మాకు వెరిఫికేషన్ సెకండ్ థర్డ్ జరిగితే అమ్మాయి సబ్మిట్ చేసిన బ్యాకప్ సర్టిఫికేట్లు June 4th ఉంది సార్. అంటే June 4th ఎలా తీసుకొని సర్టిఫికేట్ ఇస్తారు సార్? ఎప్పుడో 2008 and 2009 లో ఆడిన అమ్మాయికి June 28th 2025 లో సర్టిఫికేట్ ఎలా చెల్లుతుంది సార్? అమ్మాయి సర్టిఫికేట్స్ కొన్ని కూడా నా దగ్గర ఉన్నాయి సార్, నేను ప్రూఫ్ గా పెట్టుకున్నాను. అవి ఫేకా? ఖచ్చితంగా చెప్పగలరా? సార్ ఫేక్ అయితే కాదు సార్, అమ్మాయి ఆడింది కానీ అమ్మాయి దగ్గర బ్యాకప్ సర్టిఫికేట్ లేదు సార్, అది మాత్రం ఫేక్ సార్. అంటే ఏంటది బ్యాకప్ సర్టిఫికేట్స్ అంటే? బ్యాకప్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు మనము ఆల్ ఇండియా యూనివర్సిటీ ఆడతాం కదా సార్. అవును, ఇది ఆడాలంటే ఇంటర్ కాలేజ్ గేమ్ ఆడాలి సార్ మనం. yes correct right. ఈ సర్టిఫికేట్ ఆ అమ్మాయి దగ్గర లేదు సార్. ఇది ఉంటేనే ఎవరికైనా ఆ జాబ్ వ్యాలిడిటీ అన్నమాట, ఆ గేమ్ వ్యాలిడిటీ. ఇది లేకుండా అమ్మాయి డైరెక్ట్ ఇంటర్ కాలేజ్ ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో ఆడాలి, జిల్లా స్థాయిలో ఆడాలి, రాష్ట్ర స్థాయిలో ఆడాలి, తర్వాత నేషనల్ లెవెల్లో ఆడాలి. కానీ ఇవన్నీ బ్యాకప్ లేకుండానే డైరెక్ట్ గా ఓ సర్టిఫికేట్ పట్టుకొచ్చింది, అంతేనా? అవును సార్. ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. అమ్మాయి పెట్టింది బ్యాడ్మింటన్ అయితే బ్యాకప్ గా బాల్ బ్యాడ్మింటన్ పెట్టింది. ఒక గేమ్ కి ఇంకో గేమ్ కి సంబంధం లేకుండా ఎలా పెడుతుంది సార్? మళ్ళీ చెప్పండి. అమ్మాయి ఇప్పుడు మనము అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు బ్యాడ్మింటన్ సర్టిఫికేట్ బ్యాడ్మింటన్ 2008-9 లో అన్నట్టు, కానీ దానికి సంబంధించిన బ్యాకప్ సర్టిఫికేట్ కూడా బ్యాడ్మింటనే ఉండాలి. కానీ అమ్మాయి బాల్ బ్యాడ్మింటన్ గేమ్ పెట్టింది అనమాట. అంటే దానికి సంబంధమే లేని సర్టిఫికేట్ పెట్టింది. కబడ్డీ తీసుకొచ్చిన ఇచ్చేటట్టున్నారు ఉద్యోగాలు వీళ్ళు. ఎలాంటి సర్టిఫికేట్స్ పెట్టినా వాళ్ళు చెక్ చేసుకోవడం లేదు సార్. ఎస్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మేడం, కంటిన్యూ చేద్దాం డిబేట్ ని. చాలా అంశాలు ఉన్నాయి. ఈ డిఎస్సి స్కామ్ లో అతిపెద్ద స్కామ్ మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి స్కామ్. వీటన్నిటిపైన క్లియర్ గా మాట్లాడుకుందాం.